వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను స్వప్న. ఇక తెలంగాణ పరిస్థితి గురించి క్షుణ్ణంగా వివరించడానికి మనతో పాటు రిషి ఉన్నారు. నమస్తే రిషి. నమస్తే అమ్మా. రిషి, తెలంగాణ తల్లి విగ్రహం గురించి మీరు ఏం చెప్తారు? తెలంగాణ తల్లి విగ్రహం అసలు అది మాట్లాడుకోవడం కూడా నాకైతే కరెక్ట్ కాదని అనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిన ఘనుడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ప్రతి ఒక్కరు అంటున్నారు. ఎందుకంటే ఏ తల్లి అయినా సరే, ఇప్పుడు మీ ఇంట్లో ఒక అమ్మ ఉంటారు, మా ఇంట్లో ఒక అమ్మ ఉంటారు. అమ్మని ఎవరైనా సరే కానీ నిండుగా చూడాలి అనుకుంటారు, బోసిగా చూడాలని ఎవరు అనుకోరు. ఎందుకంటే అమ్మ ఏ చీర కట్టుకున్నా అందంగానే కనిపించాలి, ఏ నగ పెట్టుకున్నా అందంగానే కనిపించాలి. అమ్మను వజ్ర వైడూర్యాలతో సత్కరించకపోయినా కనీసం మన బతుకు బతుకమ్మను కూడా తొలగించిన సందర్భం మనం చూసాం. సరే, మన అమ్మ అంటే ఇప్పుడు ప్రతి అమ్మవారిని చూసుకుందాము. అమ్మవారి మెడలో మంగళసూత్రాలు ఉంటాయి. ఆ మంగళసూత్రాన్ని కూడా లేకుండా చేసిన గనుడు మన రేవంత్ రెడ్డి గారు. మన తెలంగాణలో మంగళసూత్రానికి ఇచ్చే గౌరవం చాలా ఉంటుంది. ఎందుకంటే నోములు నవ్వుని ఎన్నో చేసుకుంటాం. అటువంటి మంగళసూత్రం కూడా లేకుండా చేసిన గనుడు మన రేవంత్ రెడ్డి అని ప్రజల ఆవేదన అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికి కూడా మనం చూసుకోండి, రేవంత్ రెడ్డి గారి విషయంలో సోనియా గాంధీ బర్త్డే రోజే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరిగింది. అంటే దీనికి సంకేతం కావాలనే చేస్తున్నారని ప్రజలు అంటున్నారు. నేనన్న మాట కాదు, మీరన్న మాట కాదు, ప్రజలు అంటున్నారు. కావాలని మీరు చూడండి. ఇంకోటి కేటీఆర్ గారు కూడా మేము అధికారంలోకి వస్తే తెలంగాణ తల్లిని ఇప్పుడైతే సెక్రటరియట్ ముందు పెట్టారో దాన్ని ఎంత మంచిగా గాంధీ భవన్కి పంపిస్తామో అంతే మంచిగా గాంధీ భవన్కి పంపిస్తామని అన్నారు. వజ్ర వైడూర్యాలతో అన్ని దానిలతో అలంకరించుకున్న తల్లినే మార్చేశారు నా ఘనత రేవంత్ రెడ్డి గారని ఇంకా ప్రజలు అంటున్నారు, బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నారు. ప్రతి ఒక్క నోట నుంచి కూడా వినిపిస్తున్న వాదన అనమాట ఇది. మన తెలంగాణ అంటేనే బతుకమ్మ పండగ. ఆ బతుకమ్మని తీయడంలో ఎంతవరకు న్యాయం అంటారు? అది మీకే తెలియాలి. ఎందుకంటే యాజో మీరు ఒక ఉమెన్, బతుకమ్మ అంటే ఏంటో 9 రోజులు ఆడుకునే పర్సన్ మీరు. యాజో మీకు కూడా తెలుసు అనమాట. ఎంగిలి పూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ దాకా బతుకమ్మకు ఉండే ప్రాధాన్యత ఎలా ఉంటుంది. మన బతుకు చిత్రం బతుకమ్మ రూపంలో బతుకమ్మను పేర్చుకొని మన పాటలు కానీ మన ఆటలు కానీ మన పాట యాస భాష కట్టు బొట్టు సాంప్రదాయం బొట్టు బోనం బతుకమ్మ అని చెప్పేసి అలా పాటలు పాడుకున్న సందర్భాల్లో బతుకమ్మను పేర్చుకుంటాం. అంటే ఆ బతుకమ్మను కూడా తీసేశారు. బతుకమ్మను లాస్ట్ టైం చూడండి మీరు, ఆ పోయిన విగ్రహానికి ఇప్పుడు ఉన్న విగ్రహానికి ఇప్పుడు ఒక చేతిలో ఒక కంకి ఉంది, అభయహస్తం ఉంది. అంటే కాంగ్రెస్ తల్లి అభయహస్తం ఇస్తున్నట్టు మాట్లాడుతున్నారు వీళ్ళు. థ్యాంక్ యూ రిషి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.